ఓకే హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి 100K సబ్స్క్రైబర్స్ అవ్వగానే 100K అంటే 1 lakhs సబ్స్క్రైబర్స్ అవ్వగానే సిల్వర్ ప్లే బటన్ ఎలా అప్లై చేయాలి అనే ఒక ఆలోచన అయితే వచ్చి యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే చూస్తూ సిల్వర్ ప్లే బటన్ అయితే అప్లై అయితే చేస్తారు. ఇక నేను చెప్పాల్సింది ఏంటంటే నేను కూడా సిల్వర్ ప్లే బటన్ ఎలా అప్లై చేయాలి అని అయితే ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోని ఈ వీడియోకి ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను. మీరు కనుక 100K సబ్స్క్రైబర్స్ అయితే కనుక మీరు ఆ వీడియో చూస్తూ సిల్వర్ ప్లే బటన్ అయితే అప్లై అయితే చేసుకోండి. మీరు సిల్వర్ ప్లే బటన్ అప్లై చేసేటప్పుడు మీ నేమ్ ఇస్తారు, మీ లాస్ట్ నేమ్ ఇస్తారు, ఇక మీ అడ్రస్ కూడా ఇస్తారు. ఇచ్చేసిన తర్వాత ఇక మేము ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. మేము ఇచ్చిన అడ్రస్కి అయితే డైరెక్ట్గా డెలివరీ అయితే వాళ్ళే చేస్తారు అని మీరైతే అనుకుంటారు. అలా అనుకుంటే చాలా పెద్ద తప్పు. ఇంకొక ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ వచ్చేసి యూపీఎస్. ఈ యూపీఎస్ ఒక లింక్ అయితే పంపిస్తారు వీళ్ళు. అది ఎప్పుడు వస్తుంది అంటే మీరు సిల్వర్ ప్లే బటన్ అప్లై చేసిన తర్వాత వారానికి రావచ్చు, 15 రోజులకు రావచ్చు. అయితే ఈ వీళ్ళు ఒక లింక్ అయితే పంపుతారు. యూపీఎస్ డెలివరీకి సంబంధించిన వీళ్ళు ఒక లింక్ అయితే పంపుతారు. మీకు నార్మల్ మెసేజ్గా రావచ్చు, లేకుంటే మీ జీమెయిల్ అకౌంట్ కూడా ఆ మెయిల్ అయితే రావచ్చు. ఆ మెయిల్ వచ్చినప్పుడు ఆ మెయిల్లో లేకుంటే మెసేజ్, సపోజ్ ఇప్పుడు నార్మల్ మెసేజ్ వచ్చింది అనుకోండి, ఆ మెసేజ్లో ట్రాకింగ్ నెంబర్ అయితే ఉంటుంది. అలాగే అక్కడ ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ వచ్చేసి నేను చూపిస్తాను, ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ యూపీఎస్ మెసేజ్ ఇలాగైతే వస్తుంది. ఇక్కడ ట్రాకింగ్ నెంబర్ అని ఉంటుంది కదా, ఈ నెంబర్ అయితే చూపించకూడదు, అందుకే నేను బ్లాక్ అయితే చేశాను. ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారంటే కేవైసీ చేయండి అని అడుగుతున్నారు. కేవైసీ చేయండి, ఒక డాక్యుమెంట్ని సబ్మిట్ చేయండి ఇక్కడ అని వీళ్ళైతే అడుగుతున్నారు. దానికి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ ఇచ్చాము అని చెప్తున్నారు. మీరు డాక్యుమెంట్ సబ్మిట్ అంటే పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ సబ్మిట్ అయితే చేయొచ్చు. అయితే ఈ రెండిట్లలో దేనిని సబ్మిట్ చేసినా అని కూడా దాన్ని 2 సైడ్ ఫోటో అయితే తీయాలి. 2 దిక్కుల ఫోటో తీసి ఇక్కడ ఆ డాక్యుమెంట్ని అయితే సబ్మిట్ అయితే చేయాలి. నేనైతే ఆధార్ కార్డ్ అయితే సబ్మిట్ అయితే చేశాను. మీరు కూడా ఆధార్ కార్డే చేయండి, 2 సైడ్ ఫోటో తీసి, అదే బెస్ట్. ఇక ఇక్కడ ఈ లింక్ అయితే ఉంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు అక్కడి నుంచి వెళ్ళి మీరు మీ డాక్యుమెంట్ని అయితే సబ్మిట్ అయితే చేయొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ 24 hours ఇక్కడ చూడొచ్చు. ఈ లింక్ సంబంధించిన వాలిడిటీ 24 hours అని ఉంది. ఈ 24 hoursలో దీనికి సంబంధించిన ఎక్స్పైరీ డేట్ అయితే అయిపోతుంది. ఈ లింక్ పని చేయదు. ఇప్పుడు లింక్కి సంబంధించి 24 hours ఎక్స్పైరీ డేట్ అయితే అయిపోయింది. మీరు చూసుకోలేదు, దానికి సంబంధించిన వాలిడిటీ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఇక్కడ కింద ఒక నెంబర్ అయితే ఉంది కదా, దీనికి ఈ నెంబర్కి కాల్ చేయాలి. కాల్ చేసిన తర్వాత 2వ నెంబర్ పైన క్లిక్ చేయాలి. 2వ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు అక్కడ కస్టమర్ కేర్కి అయితే వెళ్తుంది. అప్పుడు వాళ్ళు హిందీలో అయితే మాట్లాడతారు. మీకు హిందీ వస్తే ఏం కాదు, మీకు కనుక హిందీ రాకుంటే కనుక మీ వాళ్ళకు మీ పక్కనున్న మీ ఫ్రెండ్స్ కానీ మీ పక్క పంట వాళ్ళు కానీ ఎవరికైనా హిందీ వస్తే వాళ్ళతో హిందీలో అయితే మాట్లాడిపోయండి. అక్కడ ఏమని చెప్పాలంటే, సార్ నేను సిల్వర్ ప్లే బటన్కి అయితే అప్లై అయితే చేశాను, అది డెలివరీ అవ్వాల్సి ఉంది. మీరు మీ తరపు నుంచి యూపీఎస్ లింక్ అయితే ఒకటైతే పంపారు, అది నేను చూసుకోలేదు, దానికి సంబంధించిన వాలిడిటీ అయితే అయిపోయింది. మీరు మళ్ళీ ఒక్కసారి ఆ లింక్ను పంపిస్తే నేను డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాను, నాకు సిల్వర్ ప్లే బటన్ అయితే డెలివరీ అయితే అవుతుంది సార్ అని కొంచెం రిక్వెస్ట్గా అయితే మీరు అడగాలి. అడిగిన తర్వాత వాళ్ళు ఓకే పంపిస్తామంటే ఏం కాదు. కొన్ని టైంలలో ఏమవుతుందంటే వాళ్ళు లింక్ పంపినా కానీ కూడా ఆ లింక్ అయితే మనకు రాదు, వచ్చినా కానీ కూడా ఓపెన్ అయితే కాదు. మీరు ఏం చేస్తారంటే మళ్ళీ కస్టమర్ కేర్కి కాల్ చేసి, సార్ మీరు ఎలాంటి లింక్ పంపినా కానీ కూడా నాకు ఓపెన్ అయితే అవ్వడం లేదు, లేకుంటే మీరు లింక్ పంపినా కానీ కూడా నాకు లింక్ అయితే రావడం లేదని మీరైతే చెప్తారు. అప్పుడు వాళ్ళు ఒక మెయిల్ అయితే చెప్తారు. ఆ మెయిల్ వచ్చేసి kycsupport@ups.com అని ఈమెయిల్ అయితే వాళ్ళైతే చెప్తారు. ఈ మెయిల్ మీకు వచ్చిన యూపీఎస్ మెసేజ్లో కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. ఇక్కడ నేను స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ kycsupport@ups.com అని ఉంది కదా, ఈ మెయిల్కి అయితే వాళ్ళు ఆధార్ కార్డ్ని 2 సైడ్ ఫోటో తీసి సెండ్ చేయమంటారు. అప్పుడు మీరు ఆధార్ కార్డ్ని 2 సైడ్ ఫోటో తీసి సెండ్ చేస్తారు. అప్పుడు అలా సెండ్ చేసిన తర్వాత కూడా మీకు ఎలాంటి అప్డేట్కి సంబంధించిన మెసేజ్ అయితే రాదు. సబ్జెక్ట్ అని ఉంది కదా, ఈ సబ్జెక్ట్ ప్లేస్లో మీరు ఆ ట్రాకింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ట్రాకింగ్ నెంబర్ అయితే ఇక్కడ సబ్జెక్ట్ కార్డ్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కింద మీ ఆధార్ కార్డ్ని 2 సైడ్ ఫోటో తీసి ఉంటాయి కదా, అప్పుడు ఆధార్ కార్డ్ని ఇక్కడ మీరు
ఆధార్ కార్డు అయితే ఫోటోలో అయితే రెండింటిని అయితే సెండ్ అయితే చేయాలి. 3 రోజుల తర్వాత ఇలాంటి మెయిల్ అయితే వస్తుంది. ఇలాంటి మెయిల్ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా మీ సిల్వర్ ప్లే బటన్ మీరున్న అడ్రస్కి అయితే డెలివరీ అయితే అవుతుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేశాను ఆల్రెడీ. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఈ ప్రాబ్లాన్ని నేను సాల్వ్ చేసి నేను సిల్వర్ ప్లే బటన్ అయితే నేనైతే డెలివరీ అయితే చేసుకున్నాను. ఓకేనా, ఇలా అయితే సిల్వర్ ప్లే బటన్ అయితే నేనైతే సాధించాను చెప్పన్నా అంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం చాలా టెన్షన్ అయితే తీసుకుంటారు. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే నేను ఉన్నాను. ఓకేనా, మరి ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక 10 lakhs అయినా వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్స్కి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. మరి ప్రయత్నించండి, ప్రయత్నించే వారికి ప్రతి ఒక్క వీడియో గెలిపే, ప్రయత్నించే వారికి నేను ఎప్పుడు సపోర్ట్గా అయితే ఉంటాను. జై హింద్.